నెల్లూరు జిల్లాలో జనసేన పోరాట యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పార్టీ క్యాడర్తో పాటు విద్యార్థులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఆత్మకూరు బస్టాండ్ నుంచి నిర్వహించబోయే రోడ్ షోలో పాల్గొనున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానుల జనసందోహం మధ్య ఈ రోడ్ షో జరగనుంది. నెల్లూరులో జనసేన పోరాట యాత్ర కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి నేతాజీని అడుగుదాం. నేతాజీ, ఎంతసేపట్లో రోడ్ షో ప్రారంభం కాబోతోంది? జనసేన పోరాట యాత్రకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి నేతాజీని అడుగుదాం. నేతాజీ, నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి రోడ్ షో ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎంతసేపట్లో ఆ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఆయన రోడ్ షో మరి కాసేపట్లోనే నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి పవన్ కాన్వాయ్ ఆత్మకూరు బస్టాండ్ వైపు వస్తుంది. ఆయన ఎక్కడైతే బస చేశారో కేజీకే కళ్యాణ మండపం నుంచి ఆయన మరి కాసేపట్లోనే అక్కడికి చేరుకుంటారు. అక్కడ తన రోడ్ షోని ప్రారంభించి అక్కడ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు తన రోడ్ షో కొనసాగనుంది. అనంతరం వీఆర్సీ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. ఆ ప్రసంగం పూర్తయిన తర్వాత నేరుగా ఆయన ఒంగోలు మార్గం వైపు పయనిస్తారు. కావలి కంటే ముందుగా బిట్రగుంట ఉంది. ఆ బిట్రగుంటలో ఆయన బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఆ బిట్రగుంట వద్ద ఉన్నాం. ఆ బిట్రగుంట పబ్లిక్ మీటింగ్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తిగా వచ్చాయి. మనం విజువల్స్లో మన కెమెరామెన్ డి రాజేష్ చూపెడుతున్నాడు. ఇక్కడ జనసేన అధికారంలోకి వస్తే జనమే నాయకులు అంటూ పవన్ కళ్యాణ్కి సంబంధించి అక్కడ ఒక బ్యానర్ కూడా ఉంది. మొత్తం దాదాపు 50 LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అతి పెద్ద బహిరంగ సభగా మనం చెప్పాల్సి ఉంటుంది. సీఎం కేసీఆర్ ఎక్కడైతే కొంగరకలంలో ఒక బహిరంగ సభను నిర్వహించారో ఆ స్థాయిలో ఏర్పాట్లు ఇక్కడ చేశారు. కావలికి 10 కిలోమీటర్ల ముందుగా ఉంటుంది బిట్రగుంట. ఈ బిట్రగుంటలో ఇక్కడ జనసేన నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ బహిరంగ సభలో పాల్గొనేందుకు ప్రజలు ఇటువైపుగా తరలి వస్తున్న దృశ్యాల్ని మన కెమెరామెన్ డి రాజేష్ చూపిస్తున్నాడు. దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఈ బహిరంగ సభలో పాల్గొంటారన్న అంచనాతో ఇక్కడ జనసేన నేతలు ఉన్నారు. అయితే ఈ ప్రోగ్రాం కూడా ఇప్పటికిప్పుడు దాన్ని తీసుకొచ్చారు తప్ప ముందుగా షెడ్యూల్లో ఈ ప్రోగ్రాం లేదు. ఇప్పటికిప్పుడు ఇక్కడి లోకల్ లీడర్స్ కోరిక మేరకే ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇక్కడికి దాదాపు 6 గంటల సమయంలో చేరుకునే ఛాన్స్ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. కావలికి సంబంధించి పసుపులేటి సుధాకర్ అనే ఆస్పిరెంట్ ఉన్నారు. ఆయనే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లుగా మనకి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ యాత్ర అయితే విజయవంతంగా కొనసాగుతుంది. ఇవాళ ఆయన ఉదయం కేజీకే కళ్యాణ మండపంలో ముందుగా జనసేన క్యాడర్ తోటి సమావేశమయ్యారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి అక్కడ సమస్యలు ఏమున్నాయన్నది అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత విద్యార్థులతో కూడా ఇష్టాగోష్ఠి నిర్వహించారు. విద్యార్థులకు సంబంధించిన సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో తను గతంలో ఏదైతే విద్యార్థి దశలో తనకి ఎదురైన అనుభవాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా విద్యార్థులతోటి పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. అలానే ఏ రకంగా విద్యార్థులు ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు స్టూడెంట్స్ అంతా కూడా మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆలోచించి ఓటు వేయాలంటూ కూడా విద్యార్థులతో భేటీ సందర్భంగా పవన్ కళ్యాణ్ వారితో ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించారు. అలానే విద్యార్థులకు ఒక హామీని కూడా ఇచ్చారు. ఉచిత విద్య, వైద్యం కులాలకు అతీతంగా జనసేన పార్టీ అందిస్తుందంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీకి కట్టుబడి ఉంటానని కూడా ఆయన విద్యార్థులతో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ బిట్రగుంట బహిరంగ సభ ప్రాంతానికి
ఎక్కడెక్కడి నుంచో ప్రజలంతా కూడా తరలి వస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన దృశ్యాల్ని మన కెమెరామెన్ రాజేష్ చూపిస్తున్నాడు. ఇక్కడ లోకల్ గా ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ లోకల్ లీడర్స్ ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించి. వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉందండి. అంటే ఇది ముందుగా అనుకున్న సభ లేదా ఇప్పటికిప్పుడు మీరు పెట్టిందా? రాత్రి 4 గంటలకు అనుకున్న సభ అండి. ఇంత జనం మొబిలైజేషన్ అవుతారని మేము కూడా ఊహించలేదు. ఈ సభ మా అదృష్టంగా పసుపులేటి సుధాకర్ గారి అదృష్టంగా భావిస్తాం. ఈ జనసంతోషం ఇంతటితో ఆగదు, ఇంకా మునుముందు ఎంతో జనసంతోషం వస్తుందని మేము ఆశిస్తున్నాం. అలాగే మా అన్న చేసిన కార్యక్రమాలు అంటే ఈ బిట్రకుంట పోలీస్ స్టేషన్ కానీ స్కూల్ కానీ ₹1 కోటి స్కూల్కి దత్తత తీసుకొని అది ఏసీ చేయటం, అలాగే కోస్టల్ నుంచి గుళ్ళకి అలాగే స్కూళ్ళకి మొన్న ఇటీవల మొంగమూరు స్కూలు దత్తత తీసుకోవటం, అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో గత 4-5 ఏళ్ల నుంచి ఆయన అభివృద్ధి చేసుకుంటున్నాడు. నిన్న ఇవాళ వచ్చిన ఇది కాదు, గత 5 సంవత్సరాల నుంచి ఆయన అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోనే ఇంకా ఎంతో అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతోనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. పరిస్థితి జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది? అసలు ఇక్కడ కావలిలో ఉన్న సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు అంటే వాటర్ ప్రాబ్లమ్స్, కెనాల్స్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం ఉంది. అలాగే విలేజుల్లో ఇంకా మొన్న మేము ప్రచారాలకు పోతే మహాఘోరంగా ఉంది. ఇంకా విలేజుల్లో ఇప్పటివరకు డెవలప్ అవ్వలేదు. గత 40-50 సంవత్సరాల్లో రాజకీయాలు అత్యవసరంగా ఇదైనా కూడా ఇప్పటివరకు అభివృద్ధి అనేది అట్లే ఆగిపోయి ఉంది, ఇంకా ఆగిపోయలేదు. ఇది ఒక ఛాలెంజ్గా ఒక పట్టుదలతో పసుపులేటి సుధాకర్ గారు తీసుకొని దీన్ని మునుముందు ఎంతో ప్రపంచంలో పటంలోనే ఒక అద్భుతంగా కావల్ కాన్స్టిట్యున్సీని పెట్టాలని ఆయన ఆకాంక్ష, ఆయన కోరిక మేరకు. జనసేన పార్టీ సింబల్ పట్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? బాగా అద్భుతంగా వస్తుంది స్పందన అయితే ఇంతటితో ఆగదని చెప్తున్నాను. ఇందాక కూడా జనసంతోషం అద్భుతంగా రావటం జరుగుతుంది. ఇప్పటికే మేము అనుకున్న అంచనాలు దాటిపోతున్నాయి. మేము 40,000-50,000 అనుకున్నాం, 60,000-70,000 దాటిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ సభకి దాదాపు 2 నుంచి 3 లక్షల మంది హాజరవుతారు అన్నట్టుగా జన సైనికులు చెప్తున్నారు. అదే మేము అనుకున్నది. రాత్రి నిన్న 5 గంటలకు ప్రోగ్రామ్ ఇచ్చారు. 1 డే 24 అవర్స్లోనే ఇంత మొబిలైజేషన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. మేము 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి ప్లాన్ చేసుకోలేదు. నిన్న 5 గంటలకు ప్రోగ్రాం, ఈరోజు 5 గంటల వరకు దాదాపు 1,50,000 మంది దాటే అవకాశాలు కూడా చాలా కనపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తున్నారు, రాజకీయాల్లో మొత్తం మార్పు తీసుకొస్తాను, గుణాత్మకమైన మార్పులు జనసేన పార్టీ తీసుకొస్తుంది అంటున్నారు. ఆ గుణాత్మకమైన మార్పు ఎలా ఉండాలనుకుంటారు? ప్రజలకి అందుబాటులో ఉండాలా, ప్రజలకు కావాల్సింది ఏంది? ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, వాళ్ళు బతకడానికి జీవనం తప్ప. ఆ అన్వేషణలోనే పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అదే మేనిఫెస్టోలో ఆయన మనసుకు తగ్గట్టు మా సుధాకర్ అన్నయ్య గారు అదే మేనిఫెస్టోలోనే ఆయన 5 ఏళ్ల నుంచి సేవా కార్యక్రమాల్లో ముందుకు వస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాల్లోనే మేము ముందుకెళ్తా ఉన్నాం. పరిస్థితి అయితే ఇప్పటికే జనసేన పార్టీ పాక్షిక మేనిఫెస్టోని విడుదల చేసింది 12 అంశాలతో. అందులో మీకు బాగా నచ్చిన 2 అంశాలు? అన్ని అంశాలు మాకు బాగానే నచ్చాయండి. జనాలకి వాళ్ళకి మంత్లీ పింఛన్ కింద క్యాష్ ఇది, అలాగే రైతులకి ఇది, మెడికల్ ఫ్రీ సర్వీసు అనేది ఈ చాలా అద్భుతమైన. మనిషికి కావాల్సింది ఏంటంటే భోజనం, ఆరోగ్యంగా ఉండాల్సిన అనేది ఇది మేరకు ఆయన మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది. పరిస్థితి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కావలి నుంచి వచ్చాము. ఈ రోజున ఇన్ని వేల మంది సడన్గా ఇన్ని వేల మంది గ్యాదర్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఇది ఇంతమంది ఆ ప్రేమ ఆప్యాయత చూపించడం అంటే కేవలం మా సుధాకర్ గారు చేసిన సేవలు, ఈ కార్యక్రమాలు, వీటి వల్ల ఇంతమంది గ్యాదర్ అయ్యారు. ఇది చిన్న విషయం కాదండి. మేము చాలా సంతోషపడుతున్నాం ఈరోజు ఇంతమందిని చూస్తుంటే. నేను ఇటువైపుగా వస్తూ ఉంటే చూసా, యూత్ బైకుల మీద దాదాపు ఒక 20-30 వేల మంది ఉంటారు. వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ఎంతో నమ్ముతున్నారు. ఏంటి అసలుకి పవన్ కళ్యాణ్ ఇది పవర్ అన్నమాట. ఆ పవర్ని నమ్ముతున్నామండి. పవన్ కళ్యాణ్ యూత్ ఏం కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ నుంచి? ఒక మార్పు, జాబు, వాళ్ళకి ఒక భవిష్యత్తు కోసం చూపిస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు ఇది యూత్కి ఒక కొత్త యువతరాన్ని లాగాలి బయటికి, మాకు ఒక ఇదేంటి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఆయన ఈ ఫోర్స్ వస్తున్నాడు కాబట్టి మా యూత్ అందరం పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయాలని అనుకుంటున్నామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? కందుకూరు సార్. కందుకూరు నిజండి. మీ కందుకూరులో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? రాళ్లపాడు ప్రాజెక్టు అనేది పెద్ద సమస్యగా ఉంది.
కానీ దాన్ని సాల్వ్ చేయడానికి మేము చాలా విధాలుగా అన్ని సమస్యల మీద పోరాడుతున్నాము. అలాగే ఆ సందర్భంలో కావలి నియోజకవర్గం కూడా జనసేన అభివృద్ధి కోసం మేము కృషి చేయాలని చెప్పేసి సుధాకర్ అన్న ఆశయాలు చూసాము. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయో అదే అంశాలు సుధాకర్ అన్న గారి మనసుకి చాలా హత్తుకొని వాటి పరంగా ఇక్కడ చేయడం జరిగింది. కానీ ఇక్కడ గత 5 సంవత్సరాలు కాదు, గత 15 సంవత్సరాల నుంచి కూడా నాయకులు మారారు, పార్టీలు మారినాయి, కానీ ఇక్కడ అభివృద్ధి అనేది ఎక్కడా కనపడలేదు. వాళ్ళ ఆస్తుల అభివృద్ధి పెంచుకోవడమే కానీ ఇక్కడ జనాల అభివృద్ధి కోరుకునేది ఎవరూ లేరు. ఇక్కడ యువత ఇక్కడ నుంచి ఈ రోజున ఒడిస్సా అక్కడికి జ్యూస్ పాయింట్లో పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే ఈ పార్టీ ప్రధాన ఉద్దేశం యువతకి అవకాశాలు కల్పించాలని 60% అవకాశాలు యువతకు కల్పిస్తామని కళ్యాణ్ గారు గట్టిగా చెప్పున్నారు. అదే వాటిలో ఈరోజు ఈ పోరాట యాత్రలో భాగంగా ఈ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రావడం జరిగింది. ఎప్పుడూ ఎక్కడ ఊహించని విధంగా ఇక్కడ ఈ సభని ఇంత తొందరగా కండక్ట్ చేసి ఈ విధంగా వేలల్లో జనాభా వస్తారని ఊహించలేదు. కానీ ఈ జనాభాలో మార్పు అనేది ఇప్పుడే మొదలవుతుంది. అందరూ చాలామంది బయటకు చెప్పట్లేదు. ఇంకొన్ని రోజుల్లో ఇదే వేలల్లో ఉండే జనాభా లక్షల్లో పెరిగి ఈ కావలి నియోజకవర్గం కనకపట్టణంగా మారే అవకాశం ఉంది. ఒకప్పుడు వీరబ్రహ్మేంద్రం గారు చెప్పారు ఇది కనకపట్టణంగా మారుతుంది అని. ఆ కనకపట్టణంగా మార్చే అవకాశం సుధాకర్ అన్న రూపంలో వచ్చిందని మేము కోరుకుంటున్నాము. ఇదే అభివృద్ధిలో సుధాకర్ అన్న గారు ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ఈ పార్టీని ఎంతో బలోపేతం చేయడానికి మేమందరం ఆయనకి తోడ్పడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యలే కనిపిస్తున్నాయి. నిరుద్యోగం, అన్నదాతల ఆత్మహత్యలు, విద్యార్థులకు సంబంధించిన సమస్యలు, ఇవి పోవాలంటే ఎలాంటి ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? అవి పోవాలంటే పవన్ కళ్యాణ్ గారి పట్టుదల మనిషి, యూత్ని ఎంతో అభివృద్ధిగా ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు. ఒక ఉద్యోగ ధర్మం కానీ వాళ్ళకి ప్రభుత్వంగా ఇవ్వాలని. అది ఆ యూత్ని ఎప్పుడు మనం అభివృద్ధి చేస్తామో దేశం అనేది బాగుపడి ముందుకు నడుస్తుంది అనేది ఒక ఆలోచన పరిస్థితి. ఇప్పుడు ఈ బహిరంగ సభకు చూసినా కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. పవన్ కళ్యాణ్లో ఒక తమ్ముని చూసుకుంటున్నారు, ఒక అన్నయ్యని చూసుకుంటున్నారు. ఎంతమంది వచ్చి ఉంటారు అనుకుంటారు? ఆల్మోస్ట్ వాళ్ళు 20,000 మంది దాటి ఉంటారండి. 20-25,000 మంది దాకా దాటి ఉంటారు మహిళలు. అయితే మహిళలు పట్టుదల ఏంటంటే ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో వాళ్ళకి మహిళలకి బాగా ఆనందంగా అనిపించిందండి. ఎందుకనంటే మనిషికి కావాల్సింది ఆరోగ్యం, ముందు తినడానికి తిండి. ఈ కాన్సెప్ట్లో ఈ మహిళలు కూడా మనిషికి కావాల్సింది బతకాలంటే ఆరోగ్యం, వాళ్ళకి భోజన వసతులు, ఉండటానికి ఇల్లు, మంచి చెడ్డ ఈ కార్యక్రమాల్లోనే ఆ అన్వేషణలోనే ఈ ప్రజలు ఇంత బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి. కావలి నియోజకవర్గంలో రైతుల సమస్యలు ఏమున్నాయి? రైతుల సమస్యలు అంటే చాలా ఉన్నాయండి. రైతుల సమస్యలు వాటర్ ఇది లేకే ప్రాబ్లం. ఈ కెనాల్స్ ఇవన్నీ అయితే రైతుల సమస్యలు ఎప్పుడో ప్రాబ్లం ఉంది. రైతు సమస్య ఏంటంటే రుణమాఫీ అన్నారు, అది పూర్తిగా ఇదవ్వలేదు, విఫలమైంది. ఆయన ఏంటంటే ఆయన సీఎంగా అయితే చాలా అద్భుతంగా మారుస్తాడని మేమందరం ఆకాంక్షిస్తున్నాం. మా అందరి ఆలోచన కూడా పరిస్థితి. రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఉండదు, ఇవన్నీ ఎలా మరి? ఎప్పుడు రైతులు బాగుపడేది ఎప్పుడు అంటారు? అందుకే ఇప్పుడు ఆయన మేనిఫెస్టో చూస్తే అద్భుతంగా కూడా ఈ రైతులు కూడా రావటం, మహిళలు కూడా ఇంత బొమ్మరాధ పట్టడం కూడా జరుగుతుంది. ఆయన మేనిఫెస్టో కానీ ఒక్కసారి ఆయన సీఎం అయి కూర్చోకి అయితే జనాలు మర్చిపోకుండా ఆయన స్థిరస్థాయిగా సీఎంగా ఉండిపోతాడని మా ఆకాంక్ష, కోరిక. ఇది మొత్తంగా ఇక్కడ బిట్రగుంట జనసేన నేతలు చెప్తున్నది ఒకటే, పవన్ కళ్యాణ్ వస్తేనే ఇక్కడ సమస్యలన్నీ తీరుతాయి, పవన్ రావాలి అన్నట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే తన రోడ్ షోను నెల్లూరు పట్టణంలో నిర్వహించనున్నారు. అక్కడ పూర్తయిన తర్వాత వీఆర్సీ సెంటర్ వరకు ఆయన రోడ్ షో కొనసాగుతుంది. అనంతరం అక్కడ ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. ఆ తర్వాతే బయలుదేరి ఇక్కడ బిట్రగుంటకు చేరుకుంటారు. బిట్రగుంటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. స్థానికంగా ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేస్తూ తన ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. రైట్ నేతాజీ. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.